హాయ్ హలో నమస్తే. ఈరోజు మీ ముందుకి సూపర్ ఫన్ ఫీల్డ్ మూవీ టీమ్ని అయితే తీసుకొచ్చేసాను. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. టైటిలే చాలా కనెక్టింగ్గా ఉంది కదా, మరి మూవీతో ఎంత కనెక్ట్ అవుతారు ఆడియన్స్ తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నల్లగా ఉన్నాను. అయ్యో మీరు స్టార్టింగే ఇలా స్టార్ట్ చేయదు. సో ఫస్ట్ కామెడీ సినిమా కదా, ఫస్ట్ ఆ అమ్మాయికి కొంచెం కొత్త కదా, అమ్మాయితో మాట్లాడదామండి. సో మీరు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ అవి చేస్తున్నప్పుడు ఇంకొంచెం అలవాటు పడ్డారు, కానీ కెమెరా స్క్రీన్ అక్కడ ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం నర్వస్నెస్ ఉండిందా? అంటే ఫస్ట్ 2 days అలా ఉండింది, తర్వాత కొంచెం ఇప్పుడు ఫ్రీ అయిపోండి, ముందు ఫ్రీ అయ్యి ఇలా మాట్లాడండి. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు మాట్లాడుతున్నారు మీరు. లేదు అలవాటు అయిపోయింది. ఫస్ట్ కొంచెం స్టార్టింగ్లో భయం అయింది, బట్ మెల్లిమెల్లిగా డైరెక్టర్, ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ సార్ వల్ల వీళ్ళు చాలా ఫ్రీ కంఫర్టబుల్గా చేయించారు. సో టీం అంతా లైక్ చాలా కంఫర్టబుల్, లైక్ ఫ్యామిలీ లాగా అనిపించింది. సో చాలా అట్లా అయిపోయింది. ఓకే, అంటే మీరు చిన్నప్పటి నుంచి అంటే యాక్టర్ అవ్వాలి అన్న ఇదితో ఏమన్నా స్టార్ట్ చేశారా, లేదా బై ఛాన్స్ అలా యాక్టర్ అయిపోయారా? లేదు, డ్రీమ్ అండి, డ్రీమ్. ఓకే, సరే మీ దగ్గరకు వద్దామండి. అంటే మీరున్నారంటే ఆబ్వియస్గా సినిమాలో ఫుల్ కామెడీ ఉంటుంది, ఇంకా అలీ గారు ఉన్నారు, రఘుబాబు గారు ఉన్నారు, ఇలా. సో మీకు అంటే అసలు ఏ పాయింట్ మీకు సినిమాని చేయాలనే ఎగ్జైట్మెంట్ పెంచింది? సినిమా కంటెంటే ఒక ఫన్ మేడం. యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది కొన్ని జోనర్స్ ఉంటాయి కదా మేడం. ఎవరు సీరియస్ కొంతమంది నచ్చుతారు, హర్రర్ కొంతమంది నచ్చుతారు. కామెడీ ఏంటంటే సీరియస్ నచ్చేవాళ్ళు, హర్రర్ నచ్చేవాళ్ళు, ఇంకే బ్యాక్గ్రౌండ్ నచ్చేవాళ్ళు అందరూ కామెడీని ఎంకరేజ్మెంట్ చేస్తారు. సో ఈ సినిమా నాకు చెప్పినప్పుడు అందులో ఆ ఫన్ ఎలిమెంట్స్ బాగా నచ్చాయి నాకు. ఫస్ట్ నేను లాస్ట్ టైం ఒక సినిమా చేశాను. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సారు మన అజయ్ పట్నాయక్ సారు. ఆ సినిమాలో చేస్తున్నటువంటి కొన్ని కామెడీ సీన్స్ కానీ, అందులో ఒక చిన్న ఎమోషన్స్ కానీ అవన్నీ బాగా నచ్చి సార్ నాకు ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది, అజయ్ పట్నాయక్ సార్. సో ఈ సినిమాకి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, అలాగే అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా కథని రాయడంలోనూ అన్నిటికీ సినిమా మొత్తం చూసుకుంటూ మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇందులో పడేశాడు. సో మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మేడం, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అంటే టైటిలే జనరల్గా ఇది అదుర్స్ మూవీలో ఈ డైలాగ్ చాలా ఫేమస్, అండ్ టైటిల్ కూడా మీమ్స్ లో బాగా ఎక్కువగా వాడుతుంటారు. అవును మేడం. సో ఈ టైటిల్ అంటే ఎవరి ఆలోచన, ఎందుకు పెట్టాలనిపించింది? సినిమాకి ఎక్కడన్నా కనెక్షన్ ఉందా? ఉంది. ఏ విధంగానో చెప్పండి. అది చెప్పాలంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి సినిమా చూడాల్సిందే. మీరు కూడా సేమ్ డైలాగ్ చెప్తారు అయితే. అంటే కంటెంట్ ఫస్ట్ అజయ్ పట్నాయక్ సార్ ఆయన వాళ్ళు అనుకున్నప్పుడు ఆ విధానంలోనే ఆ టైటిల్ కూడా ఈ కథకి ఈ టైటిల్ అయితే యాప్టెడ్ అనుకుని ఆయన పెట్టడం జరిగింది. ఓకే. అట్లా. అండ్ అంటే ఇప్పుడు ప్రతి డైరెక్టర్లో ఒక టెక్స్చర్, అంటే వీళ్ళు ఇలాంటి మూవీస్ బాగా తీస్తారు, వీళ్ళ స్టైల్ ఇది అని ఉంటుంది కదా. సో ఈ డైరెక్టర్ గారిలో అంటే ఆయన స్టైల్ ఎలా ఉంటుంది, ఆయనలో ఏ పాయింట్ మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది? అది డైరెక్టర్ గారికి ఇది మొదటి సినిమా, వెంకటేష్ వీరవరపు సార్ గారు. అలాగే ఆయన బిఫోర్ వేరే జాబ్ చేస్తూ, అలాగే అజయ్ పట్నాయక్ సారు బాగా క్లోజ్. సో వాళ్ళ విధానంలో అంటే ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక పెద్ద ఎలివేషన్స్ ఉన్నటువంటి, ఇప్పుడు కేజీఎఫ్ ఇలాంటి థాట్స్ ఉన్న వ్యక్తి ఆయన. అంటే అలాంటి సినిమా చేయాలి, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, మినిమం నేను ఒక 5 నుంచి 10 CR బడ్జెట్లో నేను కథ చేయాలి అనుకున్న ఆ థాట్ ప్రాసెస్లో తిరుగుతూ ఉన్న వ్యక్తి ఆయన. అనుకోకుండా ఈ అజయ్ పట్నాయక్ సారు, ఎవరయ్యా నీకు కథ ఇచ్చేది, ఎవరయ్యా అంత బడ్జెట్ పెట్టేది, అసలు నీకు దగ్గర ఏం సత్తా ఉంది, అసలు నువ్వేంటి, నువ్వెవరో తెలియకుండా నీకు అంత బడ్జెట్ ఎవరు పెడతారు, అసలు నీ కథ ఎవరు వింటారు, అందుకని మనకు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, సో ఆయన మనల్ని ట్రస్ట్ చేస్తున్నారు, ఒక మంచి కామెడీ పిక్చర్తో మనం అందరికి ఉన్నటువంటి మన ఆర్టిస్టులను పెట్టుకొని ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో నేను మాట్లాడతాను, ఈ కథతో నువ్వు నిరూపించుకో, సో ఆ తర్వాత మీరు అనుకున్న విధానంలో ముందుకెళ్ళొచ్చు అని చెప్పి ఈ కథని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ కథ ఈ మొత్తం వెంకటేష్ సార్ అయితే చాలా జెన్యూన్ పర్సను. ఆయన కథని అంత బాగా అర్థం చేసుకుని కథని ట్రావెల్ అవుతూ మమ్మల్ని అందరిని అంతే హెల్దీగా పనిచేయించారు. చాలా హ్యాపీ. అండ్ అమిత, అంటే మీ క్యారెక్టర్లో ఆ కామెడీ టెక్స్చర్ అనేది ఉంటుంది, ఎందుకంటే అన్నిట్లోకి అంటే అన్ని జానర్స్లోకి కామెడీ చేయడం చాలా కష్టం, నవ్వించడం చాలా కష్టం. సో ఫస్ట్ మూవీకే అంటే కామెడీ చేయడం ఇదంతా అంటే మీరు ఏమన్నా ముందు ట్రైన్ అవ్వడం జరిగిందా, వర్క్షాప్స్ అవి చేయించడం అలా ఏమన్నా? ఈ మూవీకి ఒక 2 days వర్క్షాప్ అయింది.
అయింది. నా క్యారెక్టర్ కూడా లైక్ చాలా ఫన్నీగా బబ్లీగా సర్కాస్టిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, నవ్వుకోవచ్చు మంచిగా. అంటే ఆ వర్క్షాప్ అయింది కొంచెం, ఈ టీం వాళ్ళే చేశారు కొంచెం ఆడిషన్స్ అని అది ఇది. సో అలా అయింది. సో కంప్లీట్ కామెడీ టెక్స్చర్ ఉన్న కామెడీ, మొత్తం కామెడీ, ప్రతి ఒక్కరిది కామెడీ ఉంటుంది, ఫుల్ ఆన్ కామెడీ. సైలెంట్ కిల్లర్ సైలెంట్. అంటే అందరూ ట్రావెల్ అవుతాం కదా, ఉన్నట్టుండి జోక్ వేసేసి గమ్ము ఉంటారు. అంటే క్యారెక్టర్ లోనా బయట కూడా అంతేనా ఆవిడ? సేమ్ ఇక్కడ ఇంటర్వ్యూ అని అలా ఉన్నారా? అంతే. బయట చాలా అవునా? గిల్లేసి గమ్ము ఉంటుంది. అయితే చాలా షేడ్స్ ఉన్నాయి చూసారా అండి? డబుల్ యాక్షన్. అంటే రియల్ క్యారెక్టర్ కి సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి చాలా సింక్ ఉంది మీకైతే కొంచెం, దానివల్ల ఈజీ అయిపోయింది యాక్టింగ్. సినిమా బయట రెండు ఓకే సేమ్ యాజ్ ఇట్ ఇస్. సినిమాలో క్యారెక్టర్ పేరేంటి? మీ క్యారెక్టర్ పేరు సుమా ఉంటుంది. ఓకే, ఎందుకు మీ పేరే పెట్టేయాల్సింది కదా, సేమ్ అంటున్నారు కదా క్యారెక్టర్. అండ్ అంటే ఓన్లీ కామెడీ అయినా ఇంకా ఏమన్నా టెక్స్చర్స్ కనిపిస్తాయా మూవీతో? కామెడీ, థ్రిల్లర్ అలా ఉంటుంది. థ్రిల్లర్ కూడా ప్యూర్ లవ్ అండ్ కామెడీ. ఓకే, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హీరో గారు కూడా బాగా చేశారు, నివాస్ గారు, ఆయనకి తొలి పరిచయం సినిమా. సో ఆయన జెన్యున్ పర్సన్, అట్ ద సేమ్ టైం చెప్పింది చెప్పినట్టు ఆయన బాగా అంటే ఓన్ చేసుకొని క్యారెక్టర్లోకి పరగా ప్రవేశం చేస్తూ బాగా వర్క్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే మా అందరిని కూడా కలుపుకుంటూ వెళ్ళేవారు. తనకు కూడా కొత్త, ఇది ఫస్ట్ ఫిల్మ్, ఎప్పుడు రాలేదు యాక్టింగ్ ఫీల్డ్కి నివాస్. తను కూడా చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు, బాగా పర్ఫార్మెన్స్. అయితే స్టార్టింగ్ ఆ లవ్ సీన్స్ అవి చేయడం కొంచెం ఇబ్బందిగా, తనకి కూడా కొత్త, నాకు కూడా కొత్త. తనకు కొత్త, ఆయన ఉండుంటే కదా, మీకు కొత్తగా అనిపించిందా అని అడుగుతున్నా. అంటే కొంచెం కొత్తగా అనిపించింది. పైగా మీ ఫాదర్ షూట్స్ లో మీ చుట్టుపక్కల ఉంటారేమో కదా? లేదు, అప్పుడు మమ్మీ ఉండే. మమ్మీ, అవును, మీ మదర్ ఉన్నా మీకు అలాగే అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కూడా అంటే కొంచెం సిగ్గు అనిపించింది మమ్మీ ముందు చేయాలంటే. మమ్మీ ఫాదర్ కూడా ఇద్దరు కళాకారులే, అందువల్ల ఏంటంటే ఇంకా ఫ్రీడమ్ ఉంటది. ఇంకా మాకు వచ్చి చెప్పేది, సునీల్ గారు డైలాగ్ ఇలా చెప్పాలండి. ఇవి డబుల్ యాక్షన్ అని చెప్తున్నారు కదా, యాక్టింగ్ చేసేటప్పుడు మమ్మల్ని అందరూ తినేసేసారుగా, అది కూడా చెప్పండి. ఆయన అయితే ఇందాక నుంచి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కి అయితే ఏం గుర్తున్నా గుర్తులేకపోయినా మా హీరోయిన్ గుర్తుండిపోయింది అని చెప్తున్నారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఆయనకండి? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా అప్పుడు తెలుస్తుంది మా హీరోయిన్. మీ హీరోయిన్ మీద అంత కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? ఆమె యొక్క టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది. బాగా చేశారండి. ఎందుకంటే ఎంత కాన్ఫిడెన్స్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అందరూ మేము ఒకే ట్రావెల్ వెళ్తాం అనమాట. అంటే ఒక జర్నీ లాగా ఉంటుంది. ఆ జర్నీలో సో నేను ఇంకొక భరద్వాజ సార్ అనే క్యారెక్టరు, సుమా గారు అండ్ హీరో నివాస్ గారు, తటేష్ బుద్ధి సార్, ఈ 5 మెంబర్స్ క్యారెక్టరు ఒక ట్రావెల్ అనమాట. ఒక చిన్న పాయింట్ మీద సర్చింగ్లో ఉంటుంది. అందులో నుంచి వచ్చేటువంటి ఆ నాన్ సింక్ కామెడీ ఉంటుంది, ఆ ఫన్ వెళ్తుంటుంది అనమాట. అందువల్ల వీళ్ళందరితో జర్నీ చేయడం వల్ల వీళ్ళల్లో ఉన్న 2 రోజులు అలా ఉన్నారు, 3వ రోజు నుంచి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసి. షూటింగ్లో అప్పుడు కూడా సార్ మాది అంతా ఒక ట్రావెల్ ఉంటుంది కదా, అప్పుడు కూడా సార్ పర్ఫార్మెన్స్ నాకు చాలా నవ్వు కంట్రోల్ చేసుకుని, యాక్చువల్లీ సీరియస్ ఉంటాక నవ్వు కంట్రోల్ చేసుకుని సార్ చాలా మర్చిపోయేది. ఓకే, వెరీ గుడ్ అండి, చాలా మంచి ఆర్టిస్ట్. అండ్ అంటే మీరు ఇప్పుడు కామెడీ రోల్ చేస్తున్నారు అన్నప్పుడు మీ పక్కన ఇప్పుడు అలీ గారు కానీ, పృథ్వీరాజ్ గారు కానీ, ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ సీనియారిటీ వచ్చింది ఆయన. సో కామెడీ మరి ఇంతమంది కొంచెం సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పుడు ఆ సీన్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడన్నా నేను బాగా చేస్తానో లేదో అనే నర్వస్నెస్ అనిపించింది ఫస్ట్లో. నాకు ఫస్ట్ డే షూట్ పృథ్వీ సార్తో ఉండే. ఇప్పుడు ఇంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ కదా, ఇప్పుడు టీవీలో చూసి ఇప్పుడు సడన్గా ఇంత ముందు అంటే ఫస్ట్ భయమైంది. బట్ చేస్తూ చేస్తూ సార్ కూడా చాలా ఎంకరేజ్మెంట్, సపోర్టివ్ నాకు పృథ్వీ సార్ ఎప్పుడు. సో అలా అయిపోయి బాగా చేసినా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండే, ఇంకా అలా అని ఇంకా మంచిగా అయిపోయింది. అండ్ మీకు అంటే ఇప్పుడు మీతో పాటు ఇంతమంది కామెడీ యాక్టర్స్ చేస్తున్నప్పుడు ఆ కాంపిటీషన్ అనేది ఏమైనా ఉండేదా, లేదా వాళ్ళని చూసి మీరు ఏమైనా నేర్చుకోవడం కానీ, ఏమైనా సజెషన్స్ వాళ్ళు మీకంటే సీనియర్స్ కాబట్టి సజెషన్స్ తీసుకోవడం, వాళ్ళతో ర్యాప్ ఎలా ఉండేది? అద్భుతం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తటేష్ బుద్ధి సార్ అయితేమి, అలీ సార్ అయితేమి, కయ్యం సార్ అయితేమి, అలాగే అంటే రఘుపతి సార్ ఉన్నారు, వినోద్ కుమార్ సార్ ఉన్నారు, అమర్ శ్రీనాథ్ ఉన్నారు, ఇంకా ఉన్నారు. కానీ అంటే వాళ్ళతో నాకు సీన్స్ లేవు.
మిగతా 30 Years పృథ్వీ సార్తో త్రూ అవుట్ ఉంటాను. సో అలీ సార్తో ఉంది కాంబినేషన్, అంబటి శ్రీనన్తో కాంబినేషన్ ఉంది. సో ఎవరైతే ఖయ్యం సార్తో తీవ్రమైన సీన్స్ ఉన్నాయి. తీవ్రమైన సీన్స్ తెలియదు గుర్తులేదు మర్చిపోతుంది, థియేటర్లో చూసినప్పుడు అర్థమవుతుంది. సో వాళ్ళు అంత పెద్ద సీనియర్స్ వాళ్ళ ముందు ఈడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. అంటే అలీ సార్తో డైలాగ్ చెప్పాలి. డైలాగ్ నేర్చుకొని ఆయన ముందుకు పోయి మొహం చూడంగానే మర్చిపోయేటోడిని. ఆయన చెయ్యేసి ఎందుకు ఇట్లా, నీ ఇంట్రెస్ట్ చూసా, నేను నీ పర్ఫార్మెన్స్ చూసా, ఎందుకు అట్లా, ఏం కాదు మేమందరం వచ్చినప్పుడు కొత్త వాళ్ళమే నువ్వు కానీ అని అంత భరోసా ఇచ్చారు. థ్యాంక్ యూ అలీ సార్, మీకు కానీ 30 Years పృథ్వీ సారు, ఖయ్యం సారు, అంబటి శ్రీను అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళని మనం డామినేట్ చేసి ముందుకే చేయాలి, లేకపోతే వీళ్ళని దూరం పెట్టి మనం ఎంతవరకు డైలాగ్ తీసుకొని ఎంత దూరం ఉండి మనం ఎక్కడో పోయి ఇట్లా, అది ఎక్కడా లేదండి. క్యారీవన్లోకి కూడా మమ్మల్ని పిలుచుకొని డైలాగ్స్ చెప్పించుకుంటూ నవ్వుకొని కూర్చొని అక్కడే భోంచేసి అంత చనువు ఇచ్చారు, అంత చొరవ తీసుకున్నాం మేము. వాళ్ళు అంతే బాగా చూసుకున్నారండి. ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళు చేస్తాం. అండ్ అంటే ఇప్పుడు హీరో గారు, ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళందరూ రిలేటివ్స్ కాబట్టి ఎక్కడన్నా మీకు అమ్మో ఈయన ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయి అన్న ఫీలింగ్ అలాంటిది ఏం లేదు? అసలు అందరూ బాగా కలిసిపోతారు, ఒక్కటేలాగా ఉండరు. చాలా మంచి ప్రొడ్యూసర్ సార్, మెయిన్ శరత్ సార్. ప్రొడ్యూసర్ సార్కి ఉన్న డెడికేషన్ సినిమా మీద అప్పుడు వస్తారు, ఎప్పుడు యాక్టివ్గా వస్తారు సెట్లో. తన సార్ని చూస్తే ఇంకా యాక్టివ్ అనిపిస్తుంది సెట్లో. శరత్ సార్ అయితే నాకు చాలా సపోర్టివ్, చిన్నపిల్ల అని చెప్పి చాలా సపోర్టివ్ చేశారు శరత్ సార్. అంటే మీరు ఇప్పుడు సినిమా ఫస్ట్ మూవీ చేస్తున్నాము అంటే ఆ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి. అండ్ బేసిక్గా ఇండస్ట్రీలో హీరోయిన్స్కి వచ్చే క్యారెక్టర్స్ అంటే కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ ఉండే క్యారెక్టర్సే ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ మూవీలో అంటే మీ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? అంటే నివాస్తో ఎక్కువ కాంబినేషన్ ఉంటుంది, పృథ్వీ సార్తో ఎక్కువ కాంబినేషన్ ఉంటుంది. ఇన్ సమ్ లవ్ స్టోరీ అలా. మనం ఏదైనా వంటకం చేస్తాం కదండి, వంట పప్పుచారు లేదా సంథింగ్, అందులో అన్ని సమతుల్యంగా పడితే వంట అవుతుంది. అలాగే మేడం గారి పాత్ర కూడా అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. అంత బాగా కలిసిపోయారు మేడం గారు. అంటే అందులో ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుంది అండ్ మీ క్యారెక్టర్ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని సినిమాకి? మేజర్ మర్చిపోయి సినిమా చూడాల్సింది. పక్క నుంచి అనుకుంటున్నారు కదా పాపం, ఎందుకు డీవియేట్ చేస్తారు మీరు? ఆయన మాట పట్టించుకోకండి, ఎవరి మాట వినకండి, మనిషి మాట అసలు వినకండి. మీరు చెప్పాలనుకున్నది నా మాట వింటారు. అంటే హీరో నివాస్తోనే ఎక్కువ ఉంటుంది, మా ఇద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ ఒకటే ఉంటుంది. తనకి ఎక్కువ నాకు ఒక టైం లేదు, ఎక్కువ ప్రొడ్యూసర్తో ఉంటుంది కాంబినేషన్. ఇంకా సునీల్ సార్, భరద్వాజ్ వీళ్ళతో ఉంటుంది ఎక్కువ. ఓకే. అండ్ అంటే మీ ఇద్దరు కొత్త యాక్టర్స్ కాబట్టి అంటే మీ ఇద్దరు ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకున్నప్పుడు నువ్వు ఈ సీన్ ఇలా నేను ఈ సీన్ ఇలా చేస్తానని మీ డిస్కషన్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ షార్ట్ కంటే ముందు నేనే నివాస్కి చెప్తుండే ఇలా చేయి అలా చేయి భయపడకు, బట్ షార్ట్కి వెళ్ళే ముందు నివాస్ నాకు చెప్తుండే నువ్వు భయపడకు, నేను భయపడుతుండే అప్పుడు రివర్స్. ఓకే. అండ్ స్పాంటేనియస్గా అంటే ఇప్పుడు ఒక సీన్ జరుగుతున్నప్పుడు స్పాంటేనియస్గా ఆయన డైలాగ్స్ మార్చేయడం కానీ ఆ మూమెంట్లో ఇంప్రవైజేషన్స్ చేయడం అలా ఏమైనా ఉంటుందా, లేదా మీరు ఇలా ఏమైనా చేస్తారా? లేదు, అంటే సో అక్కడ ఉంటారు కదా హెల్ప్ చేస్తారు అలా. ఓకే. అండ్ అంటే ఇప్పుడు పృథ్వీరాజ్ సార్ వీళ్ళతో మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు వాళ్ళు సీనియర్స్ కాబట్టి వాళ్ళు ఆ మూమెంట్ లో స్పాంటేనియస్ గా కొంచెం చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా, అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది జనరల్? ఓకే అంటే అప్పుడప్పుడు సార్ కూడా ఇలా చేయాలి అలా చేయాలి ఓకే అనుకుని వినేసి మేము అలా చేసేస్తాం. ఓకే. అలీ సార్ అయినా పృథ్వీ సార్ అయినా ఇలా స్పాంటేనియస్ గా చేంజ్ చేసేసారు డైలాగ్స్ అయినా సీన్స్ అయినా. సో అప్పుడు అలా వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు ఇలా చేయాలి అలా చేయాలి. అండ్ అంటే అదర్ దాన్ యాక్టింగ్ డాన్స్లో కానీ సింగింగ్లో ఇలాంటి వాటిలో వేటిల్లో ఉన్న ప్రావీణ్యం ఉందా మీకు? సింగింగ్ లేదు, డాన్స్ చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్, చాలా ఇష్టం డాన్స్. అండ్ ఈ మూవీలో కూడా ఉంది డాన్స్కి ఒక సాంగ్ ఉంది, స్పెషల్ సాంగ్ అండి. ఓకే. అది రివీల్ చేయకూడదు ఇప్పుడు. స్పెషల్ సాంగ్ అన్నారు, మళ్ళీ ఆయన బాగా మిమ్మల్ని ట్రైన్ చేసి తీసుకొచ్చారు నాకు అర్థమైంది. మీరు ఏ ఆన్సర్ చెప్పేటప్పుడైనా ఆయన ఫేస్ చూస్తున్నారు, లేదు అట్లా సగం చెప్పి మళ్ళీ ఇలా చూస్తున్నారు. ఏం చేశారు మీరు తెలియాలి, నిజం చెప్పండి. బాగా ట్రైన్ ఇంటర్వ్యూస్ లో ఇలా మాట్లాడాలని ముందే ఏమైనా ట్రైన్ చేశారు? నిజం చెప్పండి. ఇప్పుడే కలిసి వచ్చేసాం పైకి.
మాట్లాడలేదు, లేదు లేదు. ఓకే. అండ్ యాక్టింగ్ పరంగా మీకు గురువు అంటే ఎవరు చెప్తారు? హీరోయిన్స్ మీ ఇష్టం, మీకు ఇన్స్పిరేషన్? ఓకే, సమంత, ఇప్పుడైతే రష్మిక. ఇప్పుడు రష్మిక. ముందు నుంచే సమంత, కాజల్, అనుష్క శెట్టి. ఓకే. అంటే మీకు ఎప్పటి నుంచో యాక్టింగ్ లోకి రావాలని ఉందంటున్నారు కదా, సో ఏ పాయింట్ లో మీకు యాక్టర్ అవ్వాలనే ఆలోచన వచ్చింది? అంటే డాడీ ఫిలిం ఇండస్ట్రీ, అంటే చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఒకటి చేశాను. అవునా? మూవీ పేరు చెప్పండి. ఈ మన మాకంటే సీనియర్ ఇప్పుడే తెలుసు. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లాగా, అది నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. పెద్ద సమస్య. చైల్డ్ ఆర్టిస్ట్ లాగా అప్పుడు ఎంత పెద్ద, అప్పుడు అదే ఫస్ట్. తర్వాత ఏం చేయలేదు. తర్వాత 8th 9th క్లాస్ వరకు మూవీస్ చూస్తాం కదా, ఆ హీరోయిన్ ప్లేస్లోనే ఉంటే బాగుండేది. అలా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఇప్పుడు ఫైనల్గా ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక మూవీలో చేసిన తర్వాత ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి కదా, మీకు అలా ఆపర్చునిటీస్ రాలేదా? ఎందుకు కంటిన్యూ చేయలేదు? వచ్చినాయి, బట్ నేను వెళ్ళలేదు. కంప్లీట్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. రీసెంట్గా డిగ్రీ అయిపోయింది. ఓకే. అండ్ అంటే ఇప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ ఇలాంటివి ఏమైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? ఎలాంటి జానర్ అంటే మీకు బాగా ఇంట్రెస్ట్? ఇండిపెండెంట్ ఉమెన్ గురించి అలాంటి ఇష్టం. అండ్ అరుంధతి మూవీ, అనుష్క శెట్టి అలాంటిది. బాహుబలి 2లో దేవసేన రోల్ అలాంటిది ఇష్టం. ఆవిడ అలా అన్నారండి, ఆవిడ అలా అన్నారు. మీకు అలాంటి రోల్స్ చేయడం ఇష్టం అండి? ఏమంటే నేను పశుపతి క్యారెక్టర్ చేసి చూస్తారా అండి? అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ కామెడీ జానర్లో సెట్ అయిపోయారు, కానీ మీలో ఇంకా టాలెంట్స్ ఉంటాయి కదా, మీకు ఎలాంటి రోల్స్ చేయడం ఇష్టం జనరల్గా? నేను డైరెక్టర్ సార్ని బట్టి ఉంటుంది మేడం. అది అంటే ఇప్పుడు విలన్ రోల్ చేయాల్సి వస్తే చేస్తారా మీరు? ఏదైనా చేస్తాం మేడం. ఒక నటుడు ఏదైనా చేస్తాడు. మేము నటులని, డైరెక్టర్ గారు ఈ పాత్ర నాకు ఇలాంటివి, ఈ వ్యక్తి నాకు ఈ పాత్ర చేయాలంటే ఆయన చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఎవరైనా ఇప్పుడు మేడం గారైనా, మేమైనా, ఇంకెవరైనా, మీరైనా, ఎవరైనా అవతల వ్యక్తి ఆ పర్సెప్షన్లో చూడగలిగితే చాలు, ఆటోమేటిక్గా మనలో ఉన్న కొత్త నటుడు బయటకు వస్తాడు. లేకపోతే అదే కామెడీ, అదే డైలాగులు, అదే విధానం అంతా ముందుకెళ్తూ ఉంటాం. అయితే నెక్స్ట్ కొన్ని మూవీస్కి, అంటే మూవీస్లో విలన్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఏమైనా సైన్ చేస్తారా మీరు? సైన్ ఎవరు చేయించుకోవట్లేదు మేడం, అందరూ ఏడు మాత్రం తీసుకుంటున్నారు. సైన్ చేయించుకోకుండా సినిమా ఎలా చేస్తారండి? ఈయనైతే చేయించాడు బాగానే. మరి మీరు ఏదో నాకేదో తెలీదు, నేనేమో ఏమంటారు వేలు ముద్ర దానిలా ఫీల్ అవుతున్నారు మీరు. ఆయన ఇట్టే చేసాడులేండి. ఎవరు ఉన్నాళ్ళే ఒక ఆయన. సో మేము అంటే ఏ క్యారెక్టర్ అయినా చేయగలం కానీ, బట్ ఆ విధానం డైరెక్టర్ సార్లో ఉంటుంది. నేనైతే చేయగలను. అండ్ ఓవరాల్ సెట్ మొత్తంలో ది మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్ అంటే ఎవరని చెప్తారు మీరు? ఆయన ఆవిడ అసలు ఒక్క సెకండ్ కూడా గ్యాప్ తీసుకో. మీకు ఎంటర్టైనింగ్ అనిపించే వాళ్ళు ఎవరో చెప్పండి సార్. దట్ ఈస్ బుద్ధి సార్. అంటే వీళ్ళందరికీ నేనే అంటున్నాను, సార్ నాకు పక్కనే సార్. ఇప్పుడు నేను అంటే దీంట్లో క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, త్రూ అవుట్ ఉంటుంది ఆయనతో పాటు. సార్ ఏదైనా డైలాగ్ అట్టన్నాం అనుకో, ఆయన బాగా లేట్ తీసుకుని అది అవదమ్మా ఆయన అంటే ఇంకా అది ఫన్నీగా అసలు ఉన్నట్టుండి అన్న. మనం మామూలుగా టీవీలో అదే మన సినిమాలోనే అనుకుంటాం, ఆయన బయట కూడా అంతే చలాకీగా ఉన్నాడు. అద్దాలు పెడతాడు, ఏదో సీరియస్గా ఏదో డైలాగ్ చెప్తున్నాడు మనం అనుకుంటాం, అది అవదమ్మా సైలెంట్గా. అట్లా బాగా చేసామండి. సినిమా మాత్రం ఓవరాల్గా కామెడీ ఫన్తో బాగా వెళ్తుంది. ఓకే. ఇంకా మా క్యారెక్టర్ కూడా. అండ్ అంటే ఇప్పుడు కామెడీ జానర్లో చాలా మూవీస్ వచ్చాయి కాబట్టి బేసిక్గా కామెడీ జానర్ని ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు ఇందులో ఏదైనా కొత్తదనం వాళ్ళు అంటే ఆ ఫీల్ అయితేనే కదా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది. సో ఈ మూవీలో మిగతా కామెడీ మూవీస్తో కంపేర్ చేస్తే ఏ రకంగా కొత్తదనం అనిపిస్తుంది అంట? అంటే ప్రతి కామెడీ అయినా, సీరియస్ అయినా, ఎనీథింగ్, ఏ మూవీ అయినా సరే ఒకటే అంటే కథలన్నీ ఒకటేగా ఉంటాయండి. ఏ సినిమా అయినా సరే కథ అంతా ఒకటేగా ఉంటుంది. అందులో మనం చెప్పే విధానం ఉంటుంది, ఆ స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, దాంట్లో మార్పులు వస్తుంటాయి. కాబట్టి మనం ఆడియన్స్ కూడా ఒక ఇంటెన్షన్తో అరే తర్వాత ఏం జరుగుద్దో అనే ఒక ఉత్కంఠ ఉంటుంది కదా. సో ఇందులో కూడా ఏంటంటే ఒక ప్యారలల్గా కామెడీ సెన్స్ వెళ్తూ లాస్ట్ ఒక చిన్న పాయింట్ ఒకటి ఉంటుంది, అది రివీల్ చేస్తే అది పాయింట్ పోద్ది అనమాట. ఆ పాయింట్ దగ్గర ఆడియన్స్ ఒక్కసారిగా ఏమవుతుందిరా, ఓ సింతేనా ఈ విధానంలో ఉంటుంది మేడం. అది ఇదేంటంటే కొన్ని సినిమాలు మనం పాయింట్ రివీల్ చేయొచ్చు, కానీ ఈ సినిమాలో ఏంటంటే ఆ పాయింట్ చెప్తే అందులో ఉన్న
ఆ జీల్ పోతుంది అంతే తప్ప. అది కమింగ్ సూన్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు మీరు అందరూ చూస్తే టికెట్ పంపిస్తాను మేడం. పంపించండి, పక్కా మీకు పంపిస్తాను మేడం. మీ పక్కన సినిమా చూడాలనేది నా కోరిక. ఇది ఏదో పెద్ద స్టేట్మెంట్, పెద్ద స్కామే ఇది. అండ్ అంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి ఇప్పుడు మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి మూవీస్లో అండ్ బాగా క్లిక్ అవుతున్నారు. సో మీరు అంటే హీరోయిన్ అవుతాను అన్నప్పుడు ఇలా అంటే తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీస్ రావు, ఇలా ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా కొంచెం అంటే డీమోటివేట్ చేశారా లేదా సపోర్టే ఇచ్చారా మీకు? సపోర్టే, ట్రై చేయి, అలా ట్రై చేయి, సపోర్టివ్, అందరు సపోర్టివ్. ఎవరు మిమ్మల్ని అంటే కొంచెం అంటే జాగ్రత్తగా ఉండు ఇలా ఏమన్నా చెప్పారా? ఇండస్ట్రీ సేఫ్ కాదు కొందరు ఇలా అన్నారు, చెప్పారా? వద్దు ఏదేదో కమిట్మెంట్స్ అట్లా ఇట్లా ఏదేదో అన్నారు, బట్ చాలా సపోర్టివే ఉండే. అండ్ ఓవరాల్ గా థియేటర్కి వచ్చే ఆడియన్స్ కి మీరేం ప్రామిస్ చేస్తారు చెప్పండి? బాగా నవ్వుకుంటారు, ఫ్యామిలీ మూవీ, ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు, ఇంకా ప్రతి ఒక్కరు చూడాలి మూవీ, ఫన్ అండ్ కామెడీ ఉంటుంది. ఖచ్చితంగా మీ మూవీ హిట్ అవ్వాలి అండ్ తెలుగు అమ్మాయి కాబట్టి మీరు ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి. ఆయన చెప్పినట్టు మీరు మిమ్మల్ని ఎవరు మర్చిపోకూడదు ఈ సినిమా తర్వాత. సినిమా తర్వాత ఎవరు మర్చిపోరు మేడం, నన్నన్నా మర్చిపోవచ్చేమో కానీ మేడం అసలు మర్చిపో. కొంచెం పాజ్ ఇచ్చారండి, అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు, ఇప్పుడు ఏదో కొంచెం పాజ్ అంత కట్టి పడేస్తారు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. మా సినిమా స్ట్రెస్ బస్టర్ మేడం, లోపల కూర్చొని బాగా సీరియస్గా బాగుందిరా ఎక్స్పెక్ట్ చేసేది అదే కదా. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి, ప్రతి ఒక్క సాంగ్ ఇమోషనల్, మాస్, లవ్ సాంగ్, మెలోడీస్, ప్రతి ఒక్క సాంగ్ అంటే స్ట్రెస్ లో ఉన్న ఆడియన్స్ కి ఒక రిలీఫ్ దొరికితే అదే కదా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసి. ఎవరైనా అదే కదా మేడం. ఇప్పుడు పాత సినిమాలో జంగల్ సార్, ఈవి సత్యనారాయణ సార్, ఇక బిఫోర్ ఉన్నటువంటి ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన అదుర్సు అనిల్ రావుపూడి సారు, మన సంక్రాంతి వస్తున్నాం అనే సినిమా కానీ ఇవన్నీ ఏంది ఆడియన్స్ని నవ్వించడానికి. ఇప్పుడు ఇది మనం సినిమా బాగాలేదు అని చెప్తుంటారు చాలామంది, సినిమా బాగాలేదో బాగుందని చెప్పడం ఒక ఎత్తు, ఈ సినిమా రంగాన్ని నమ్ముకొని కొన్ని వందల వేల ఫ్యామిలీలు బతుకుతూ ఉంటాయి. మీరు మీరు చూస్తున్నారు, ఓకే నేనేం కాదంటాం లేదు, కానీ అలా ఏదో దాన్ని డిసిషన్ చేయడం వల్ల కొన్ని కుటుంబాలు వెనక కష్టాలు పడుతుంటాయి కదా, దాన్ని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ జీవితాలు కూడా ఆలోచించి మీరు రివ్యూ ఇస్తే బెటర్ అని నా అభిప్రాయం. సో మన అదుర్సు వచ్చింది, అదుర్సు సినిమా ఎంత బాగుంటుంది, సంక్రాంతికి వస్తుంది ఎంత బాగుంటాయి. ఫన్ జోన్లో ఏ సినిమా అయినా బాగుంటుందండి. సినిమాని ఒక్కసారి అంటే చిన్నదా పెద్దదని కష్టం అంతా ఒకటే, చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా కష్టం ఒకటే. ఇంత పెద్ద సినిమా చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమానే కాకుండా అందరూ వచ్చి ఒక్కసారి సినిమా చూస్తే మేము పడిన కష్టం, మేము పడిన ఫన్ అంటే మేము చేసిన ఫన్ మిమ్మల్ని నవ్విస్తుందని మేము అనుకుంటున్నాం. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలని ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మొన్న ఒక పాయింట్ వచ్చింది మేడం, వేరే సినిమా అది ఓటీటీలో ఒకసారి చూశాను. సో ఆ పాయింట్ చిన్న పాయింటే, దాని చుట్టూరు 2 గంటల సినిమా జరిగింది. ఒక చిన్న పాయింట్. ఓకే. సో అంటే పెద్ద సినిమానే చూస్తాను, చిన్న సినిమా చూడండి అంటే ఇప్పుడు ఆ సినిమా పీక్ ఉన్నది అట్లా. సో మా సినిమా కూడా ఆదరిస్తుంది. వెరీ బెస్ట్ అండి. ఖచ్చితంగా ఆడియన్స్ చెప్తున్నాను, మీ కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు అండ్ అక్కడ చూస్తారు. పైగా తెలుగు అమ్మాయి అంటున్నారు కాబట్టి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. నా స్పెషల్ థ్యాంక్స్ టు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ సార్ అండ్ ప్రొడ్యూసర్ శరత్ సార్ అండ్ డైరెక్టర్ వెంకటేష్ సార్. వాళ్ళ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల, లేకపోతే ఇక్కడ లేను నేను. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండ్ వాళ్ళు నన్ను ఎప్పుడు సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేశారు. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, శరత్ సార్ అండ్ అజయ్ సార్ అండ్ వెంకటేష్ సార్. చాలా మంచి పర్సన్స్ వీళ్ళు ముగ్గురు. నేను చెప్తాను. అండ్ అజయ్ సార్ కూడా చాలా హార్డ్ వర్క్, హెల్త్ బాగున్నా బాగోలేకపోయినా ఎప్పుడు మూవీ వర్క్లోనే ఉంటుండే అండ్ చాలా హార్డ్ వర్కర్ ముగ్గురు కూడా చాలా. వాళ్ళు ఎక్కడ కూడా ఒక చిన్న ఆ ఫేస్లో నిర్వసన అది కూడా లేదు మేడం. చాలా హెల్దీగా మా చేత అందరి చేత పని చేయించారు పాపం. చిన్న ఆర్టిస్ట్ కాడి నుంచి పెద్దోళ్ళ దాకా అందరి చేత, అందరికీ ఫుడ్ కాడి నుంచి ట్రావెలింగ్ ప్రతిదీ కూడా అంత జాగ్రత్తగా చూసి చేశారు మేడం. ఒక పెద్ద సెటప్, పెద్ద విధానంలో చేసినట్టు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అజయ్ పట్నాయక్ సారు, అలాగే డైరెక్టర్ వెంకటేష్ వీరవరపు సార్కి, ప్రొడ్యూసర్ శరత్ బాబు సార్కి, అలాగే మా హీరో నివాస్ గారు, మా బ్యూటిఫుల్ సుమా గారికి అంటే వాళ్ళతో చేయడానికి అవకాశం ఇచ్చినందుకు. ఏదన్నా తప్పు చేసినా చేసి పర్లేదు మనం మళ్ళీ చేద్దాం, బాగా చేద్దాం అని మేడం గారు నాకు ఎంకరేజ్మెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.